నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న తీవ్రమైన దోమల సమస్య, వీటన్నిటి మీద కూడా ఈరోజు నగర కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో, కమిషనర్ గారితో ప్రత్యేకంగా అటు కార్పొరేషన్ అధికారులు, నోడా అధికారులు, అదేవిధంగా వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. గత నెల రోజుల ముందు ఇదే విధంగా నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గ 26 డివిజన్ల అభివృద్ధి పనుల మీద, ప్రజా సమస్యల మీద సమీక్ష నిర్వహించుకున్నాం. ఆనాడే తెలియజేయడం జరిగింది, నెలకొకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద, కార్పొరేషన్ అభివృద్ధి పనుల మీద అక్కడ సమీక్ష ఉంటుందని అందులో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ప్యాచ్ వర్క్లు వేగవంతంగా పూర్తయినాయి, ఇంకా చేయాల్సిన కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది. జాతరను తలపించే రీతిలో, ప్రజా ఉద్యమం రీతిలో ఎక్కడికక్కడ నూతనంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో మొత్తం కూడా అభివృద్ధి పనులు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, అన్ని కూడా కరెంటు సమస్యలు కావచ్చు, వేగవంతంగా మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నాయి, పురోగతి సాధిస్తూ ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా అన్నిటికీ మించి ఎల్ఎన్టీ మెగా, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్ఎన్టీ మెగా వర్కులు అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో 90% పూర్తయితే 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా 5% పూర్తి కాని పరిస్థితి. దానివల్ల నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మంచినీటి పథకం కావచ్చు, నిర్వీర్యమైన పరిస్థితి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాలు ఎక్కించడం జరిగింది. కానీ ఇంకా కూడా వాళ్ళు నత్తనడక నడుస్తూ ఉన్నారు. అందుకే ఎల్ఎన్టీ అధికారులకి, మెగా అధికారులకి, ముఖ్యంగా ఎల్ఎన్టీ అధికారులకి స్పష్టంగా చెప్పాం, మీకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది, వేగవంతంగా పనులు చేయాలా, ఖచ్చితమైనటువంటి ఆ క్యాలెండర్ ఏ రోజు ఎక్కడ పని చేస్తారో ఇచ్చినట్లయితే ఆ క్యాలెండర్ ప్రకారం ఆ ప్రాంతాలకి నేను కూడా స్వయంగా ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా బారాసాయి దర్గా సంబంధించి ఆర్చల విషయంలో కార్పొరేషన్ నుడాపరంగా నిధులు కేటాయించమని అసంపూర్తిగా పనులు ఉన్నాయి. బారాసాయి దర్గా, దానికి కూడా కమిషనర్ గారు అటు నుడా కార్పొరేషన్ పరంగా సానుకూలంగా స్పందించారు. దానికి కూడా సంతోషం. అన్నిటికీ మించి మరీ ముఖ్యంగా